మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ క్రికెట్ కు గతేడాది గుడ్ బై చెప్పేశాడు. అయితే కామెంటరీ ఇవ్వడంతో పాటు ఆర్సీబీకి మెంటార్ గా ఉంటూ జెంటిల్మెన్ గేమ్ తో ఇంకా రిలేషన్స్ కొనసాగిస్తున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ లో 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి మెంటార్ గా సేవలందించిన డీకే ఆ జట్టుకు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. మెగా ఆక్షన్ దగ్గర నుంచి కప్పు కొట్టే క్షణం వరకు ఆర్సీబీకి ప్రతి అడుగులో కార్తిక్ ముఖ్య భూమిగా పోషించాడు. ఐపీఎల్ అయిపోయాక డీకే ప్రతిభ గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో భారీ చేతిలో తిట్లు పక్కా అంటూ ఓ ఆసక్తికర పోస్ట్ తో అందరి దృష్టిని మరోమారు తన వైపుకు తిప్పుకున్నాడు తను. మరి ఆ పోస్ట్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పై ఫైనల్ మ్యాచ్ కు కార్తిక్ హాజరయ్యాడు. కామెంటరీ బాక్స్ లో హుషారుగా మాట్లాడుతూ ఆటను విశ్లేషిస్తూ అభిమానులని ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ కు డీకే సతీమణి దీపిక పల్లికల్ కూడా హాజరైంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసిన పలు ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు డీకే. ఇందులోని ఒక ఫోటోలో కార్తిక్, దీపిక నవ్వుతూ కనిపించారు. అయితే మరో సెల్ఫీ డీకే కెమెరా వైపు సీరియస్ గా చూస్తుండగా దీపిక అవలింతలు పెడుతూ కనిపించింది. దీపిక దినేష్ వెర్షన్ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చిన డీకే తన సతీమణి గాని వీటిని చూస్తే తనను ద్వేషించడం ఖాయమని, తిట్లు తప్పవని రాసుకొచ్చాడు. ఇవి చూసిన నెటిజన్స్ దినేష్ కార్తిక్ నవ్వులు తెప్పిస్తున్నాడని, ఆవలింతలు ఫోటోలు పెడితే ఎవరు ఊరుకుంటారని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఫోటోలతో పాటు WCT ఫైనల్లో కామెంటరీతో ఆకట్టుకున్న లెజెండ్ సునీల్ గవాస్కర్, టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రియాతో దిగిన పలు ఫోటోలను ఇన్స్టాలో పంచుకున్నాడు డీకే.